రైల్వే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు వరంగల్ రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టింది. సాధారణ ప్రయాణికులు, దివ్యాంగుల కోసం అధునాతన టాయిలెట్లు, మదర్ ఫీడింగ్ రూమ్, విశాలమైన విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. పాత వరంగల్ రైల్వే స్టేషన్కు ఇప్పుడున్న రైల్వే స్టేషన్కు చాలా తేడా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. భారత్ స్టేషన్ కింద వరంగల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 22వ తారీఖున ప్రధానమంత్రి మోడీ వర్చువల్గా పునఃప్రారంభించబోతున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త హంగులతో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు, ఇక్కడ సాధారణ నిరీక్షణ హాల్ అంటూ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ర్యాంపులు కావచ్చు, అనేక అభివృద్ధి పనులు చేపట్టి వరంగల్ ప్రయాణికులకు రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులందరికీ కూడా మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పనులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వెయిటింగ్ హాల్ కావచ్చు, ఇటు మరుగుదొడ్లు కావచ్చు, మహిళలకు సంబంధించిన మరుగుదొడ్లకు కేంద్ర ప్రభుత్వం అన్ని పనులు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. నెల 22వ తారీఖున ప్రధానమంత్రి మోడీ వర్చువల్గా పునఃప్రారంభించబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఈ వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునిక పనులకు సంబంధించినటువంటి విషయాలను నాతో పాటు కొంతమంది ప్రయాణికులు వాళ్ళతో మాట్లాడి ఎట్లా తెలుసుకున్న ప్రయత్నం. ఎట్లా ఉంది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తున్నారు? ఈ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ కింద అనేక అభివృద్ధి పనులను చేపట్టింది. ఒక కొత్త హంగులతో వరంగల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, ఎట్లా ఉంది? నేను వరంగల్ నుంచి వెళ్ళి నెక్కొండకు వెళ్తున్నా, గోల్కొండ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నా. మాది వరంగల్ తర్వాత రెండో స్టేషన్ మాది నెక్కొండ. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి చదువుకున్నదంతా, నా ఎడ్యుకేషన్ అంతా వరంగల్ హన్మకొండలనే చదువుకున్నా. నేను మాకు జనరల్గా మేము నెక్కొండ నుంచి వెళ్ళి వరంగల్కి రావాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా, తిరుపతికి వెళ్ళాలన్నా, లేకపోతే అటు నెక్కొండ నుంచి వెళ్ళి మేము అటు విజయవాడకు వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా మాకు ట్రైన్ మార్గమే మాకు సులభం. చాలా బాగుంది. ఏదైతే ఇప్పుడు అసలు నేను ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది నేను ఆ స్టేషన్కి రాక. నేను సడన్గా వరంగల్ రైల్వే స్టేషన్కి వస్తే అసలు నేను వచ్చింది వరంగల్ రైల్వే స్టేషన్కా లేకపోతే నేను ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయినా అనే ఫీలింగ్ కలిగింది నాకు. అసలు చాలా అద్భుతంగా ఉన్నది. గతంలో ఈ వెయిటింగ్ హాల్ ఇది ఇట్లా లేకుండే, కొంచెం అప్పుడు అంత సౌకర్యాలు లేకుండే. ఇప్పుడు ఏంటంటే అసలు నేను స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత ఈ స్టేషన్లో ఉన్న వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ఎస్కలేటర్లు కావచ్చు, అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్లు కావచ్చు, లిఫ్టులు కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా డెవలప్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన వరంగల్ ఇప్పుడు మామ్నూరు విమానాశ్రయం కావచ్చు, మన ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కావచ్చు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తర్వాత వరంగలే అతిపెద్ద నగరం, రెండో రాజధాని కూడా వరంగల్ నగరం అని చెప్పుకుంటూ ఉంటాం మనం. చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడైతే గతంలో ఎప్పుడు లేని విధంగా అసలు నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కావచ్చు, ఇది అసలు ఇంత అద్భుతంగా అయిందని చెప్పి కొద్దిసేపు అయితే నేను ఆశ్చర్యానికి గురైన. చాలా అద్భుతంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న విన్నపం, మా ప్రయాణికుల తరపున ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇటు దగ్గరలో కాజీపేట రైల్వే స్టేషన్ ఉంది, మన కాజీపేట జంక్షన్ నుంచి వెళ్ళి ఇటు దోర్నాకల్ జంక్షన్ వరకు ఒక 2 లోకల్ ట్రైన్స్ పెడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ, చాలా బాగుంది. వరంగల్ రైల్వే స్టేషన్ నూతన హంగులతో పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు బాగున్నాయని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం పరిస్థితి. మనం చూస్తున్నాం విజువల్లో బేబీ ఫీడింగ్ సంబంధించినటువంటి గదిని కూడా ఏర్పాటు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్లో కొత్త హంగులతో కూడా మొత్తం రూపుదిద్దుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 22వ తారీఖున వర్చువల్గా పునఃప్రారంభించినటువంటి నేపథ్యంలోనే వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కావచ్చు, అధికారులతో ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా గతంలో వరంగల్ రైల్వే స్టేషన్కి వస్తే కొంత ఏర్పాట్లకు సంబంధించినటువంటి కావచ్చు, కొంత ఇబ్బందులు కలిగేది. కానీ ఇప్పుడు ఒక విమానాశ్రయం తరహాలో వరంగల్ రైల్వే స్టేషన్ కనిపిస్తున్నట్టు కూడా ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త హంగులతో తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలోనే ప్రయాణికులు కావచ్చు, బీజేపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు, వీరంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్ ఒక కళా తోరణాలతో కావచ్చు, నూతన రంగులతో ఒక తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్త ర్యాంపులు, కొత్త రూమ్స్తో, ఒక వెయిటింగ్ హాల్తో కూడా వరంగల్ రైల్వే స్టేషన్ కలకల్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్ రైల్వే